జడ్సన్ గారికి, తీన్మార్ మల్లన్నకి ఒకలాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్‌కి, లేకపోతే ఇవాళ మాట్లాడారు గూడెం మహిపాల్ రెడ్డి గారు. ఇలాంటి వాళ్ళకి ఒక రకమైన అంటే ఒక రకమైన కాదు, వాళ్ళ మీద అసలు యాక్షనే లేదు. కానీ బక్కా జడ్సన్, చింతపండు నవీన్ వీళ్ళ మీద మాత్రం సస్పెన్షన్ ఇవన్నీ కూడా చేస్తున్నారు అని. అంటే దీంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మల్లన్న ఉన్నాడు. మల్లన్న పార్టీలో శాసనమండలి సభ్యుడు, ఆయన అడిగి చేసుకుంటే బాగుండేది. అయితే బీసీ కులగణన ఏదైతే మనం చేపట్టినటువంటి పత్రాలు ఏవైతున్నాయో ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలను ఆయన ఏం చేసిండంటే మనకు వచ్చినటువంటి సమాచారాన్ని ఏదో రేవంత్ రెడ్డి గారు, వేణుగోపాల్ యాదవ్, యాదగిరి అన్న ఒళ్ళు పోయి చేసినటువంటి సర్వే కాదు అది. దాదాపు ఒక 100 కోట్లు ఖర్చు పెట్టేసి అధికారులను ఇంటింటికి పంపించి డోర్ డోర్ పోయి తీసుకొచ్చిన సర్వేను ఈరోజు రిపోర్ట్ ఆధారంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఎప్పుడు చెప్తుంది? ఒక అధికారం పోయి ఇంటింటికి పోయి సర్వే చేసి తీసుకొచ్చింది. ఇంతకుముందు ఏమైంది? ఒక రోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసిన కేసీఆర్ గారు. దాని నిబద్ధత ఏది, అసలు దాని సిస్టమ్ ఏది అని అంటే అదొక పొలిటికల్ ఎనాలిసిస్. మళ్ళీ దాని రిపోర్ట్ లేదు, పాడలేదు, దుబ్బలు చేసుకున్నాడు. ఆ ఏ కులం ఎంత ఉంది అన్నాడు. ఆ కులం అధికారికంగా ఏది యాదవులు ఉన్నారు, యాదవులు వాళ్ళ కుల వృత్తి గొర్రెలు కాబట్టి గొర్రెలు ఇచ్చేస్తున్నాయి, గొర్రెలు ఇచ్చేసిండు. మాదిగోళ్ళు ఎక్కున్నారు కాబట్టి ఏం చేసిండు, దళిత బంధు అని చెప్పేసి మంచిగా 10 లక్షలు ఇచ్చేసి, అంటే ఒక వర్గాన్ని ఓటును లీగల్గా కొన్నటువంటి రూపంలో చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఆయన చట్టబద్ధతలేదు, పాడలేదు. ఈ రోజు మేము అధికారికంగా తీసుకొచ్చి 56% వచ్చింది బీసీలదు అంటే దూదేకుల మైనార్టీ సెక్షన్లో ఉన్నటువంటి దూదేకులను చరిత్ర ఉన్నప్పటి నుంచి, అంటే దూదేకుల వాళ్ళు బీసీల కిందకి వస్తారు, బి గ్రూప్ కిందకి వస్తారు. వాళ్ళను ప్లస్ బీసీలను ఏసీ మనం లేదు, యాదవ, గౌడ, కుమ్మరి, కమ్మరి ఈ సెక్షన్ తీసుకొని మొత్తం కలిపి దామాష ప్రకారం ఇది బీసీలు ఇంతమంది ఉన్నారని చెప్పడం జరిగింది. ఈ చట్టబద్ధత. అయితే దీనిని ప్రభుత్వ పరంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచన మేరకు మేము నిర్ణయం తీసుకుంటే ప్రకటించినటువంటి పత్రాలను నువ్వు దహనం చేస్తే అంటే నువ్వు పార్టీ అగ్రనాయకత్వాన్ని వ్యతిరేకించినట్టే కదా అనే ఉద్దేశం మీద నువ్వు మాట్లాడు కూడా వ్యక్తుల మీద మాట్లాడడం తప్పని మేము కూడా అంటున్నాం. నువ్వు అగ్రనాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా నువ్వు వ్యతిరేకించు అన్నప్పుడు నువ్వు అంటే పార్టీ క్రమశిక్షణలో భాగంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటి బక్క జాన్సన్ అన్న కూడా కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా తీసుకున్నారు కాబట్టి పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంకొక వ్యక్తి విషయానికి వచ్చినప్పుడు దాని మీద వాళ్ళు సోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు నువ్వు వివరణ ఇవ్వాలి. పార్టీ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటే చెప్తాను మేడం, ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఆర్ కృష్ణన్న గారు ఓ బీసీ నాయకుడు, బీసీ ఉద్యమాలు చేస్తున్నాడు. ఆయన గతంలో వైకాపా ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉంది. వైకాపా తరఫున రాజ్యసభ మెంబర్ ఉన్నాడు, పెద్దల సభలకు వెళ్ళిండు. ఆయన పార్టీలో అంతర్గత సభ్యుడు అన్నట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తల ఊపవలసిందా లేదా? నిర్ణయం తీసుకున్నట్టు ఎస్ మా నాయకుడు తీసుకున్నాడు కాబట్టి నేను ఏకభిస్తాను చెప్పాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి మా బీసీలకు అన్యాయం చేస్తాడు అంటే ఏం చేస్తాడు? నల్ల నాయన అని చెప్పేసి సస్పెండ్ చేసి పంపించేస్తాడు. అంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుకున్న పనిచేయాలి తప్ప అది ఇంకో రకంగా తీసుకుంటే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. దాంట్లో ఇంకేం ఉండదు. నేనైనా ఇంకెవరైనా ఎవరైనా తీసుకోవాలి. ఒక్కటి తీసుకోవాల్సింది లేదండి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి విషయంలో పట్ల ఆయన కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ నుంచి వచ్చిన నాయకుడు. ఆయన ఒక మాట అన్నదానికి కూడా రాహుల్ గాంధీ గారు గట్టిగా సమాధానం చెప్పి ఇంకోసారి జరగద్దు, అది కరెక్ట్ కాదు, మీలాంటి వాళ్ళు విద్యార్థి సంఘ నాయకుల నుంచి వచ్చిన నాయకులు ఇట్లా మాట్లాడితే ఎట్లా, మీరు పార్టీ కమిట్మెంట్ వాళ్ళు, మీరు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవులు కూడా త్యాగం చేసినటువంటి నాయకులు అట్లా చేయొద్దని చెప్పి పిలిచి మాట్లాడి పంపించడం జరిగింది. సరే, ఒకదాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా రకరకాల పార్టీల వాళ్ళు మాట్లాడుతున్నారు, అది అర్థం లేని వ్యవహారం. ఇంకోటి రాహుల్ గాంధీ గారు పిలిచి మందలిచ్చి వదిలేస్తారా, వీళ్ళకేమో సస్పెండ్. ఇప్పుడు గారు మాలన్న గారి విషయంలో రాహుల్ గాంధీ గారి దృష్టి తీసుకపోతే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి అనుమతితోనే ఈయన సస్పెండ్ చేయడం జరిగింది. బక్కా జడ్సన్ కూడా రాహుల్ గాంధీ గారి ఉన్నటువంటి పరిస్థితి అక్కడ బక్కా జడ్సన్ గారు ఉన్నటువంటి బక్కా జడ్సన్ గారు ఇప్పుడు ఒకటి ఆయన శాసన మండలి సభ్యులు, ఆయన శాసన మండలి సభ్యులు, పెద్దల సభ, నువ్వు పార్టీ నిర్ణయం తీసుకున్న దళితుడిని ఆయన మీ పార్టీ కోసం ఎంతో ఇప్పుడున్న జరిగింది. పచ్చ కాంగ్రెస్
అట్లా అనుకుంటే రాజయ్య గారు మంత్రి పదవి నుంచి బండకేసి కొట్టారు మీరు. అరే నిన్న ఒక బాధ్యత అది రాజగోపాల్ మీరే రెడ్డి కూడా అది కాదు సమస్య. అది కాదు సమస్య. కేసీఆర్ గారు పథకాలే బాగున్నాయి. దిను. అసలు ఈ రోజు పథకాల సమస్య కాదు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తలేదు. పథకాల విషయానికి వస్తే చర్చ. రైతులకు రైతు బంధు వేసలేదు. పథకాల విషయానికి వచ్చే వరకు చర్చ చేద్దాం. సరైన యా, సమయంలో అన్న, రైతులకు వినండి. రైతు బంధు వినండి, వినండి. మీరు ఇక్కడ రాజగోపాల్ చర్చ రెడ్డి గారు 42% బీసీ అరే నిన్నగా సమయంలో పట్నం బీసీ కులాలకు బీసీ కులాల సర్వే దాని మీద చర్చ. చెప్పండి. యాదగిరి గారు ఒక్క నిమిషం. బీసీ మేడం వినండి, బీసీ కులగణన మీద ఇవాళ- చర్చ. ఇవాళ గూడెం మైపాల్ రెడ్డి గారు మాట్లాడారు. వ్యాఖ్యలు మీ దాకా వచ్చినాయా దాన్ని లేదా? మీరు సమర్థిస్తారా? ఒక్క ఇదో, నిమిషం, యాదగిరి గారు. వినండి, ఆయన మీద ఆయన మా పార్టీలో గాంధీభవన్లో చర్చ జరుగుతుందా దాని గురించి? చర్చ గాంధీభవన్లో జరుగుతుంది. వచ్చాయా? దాని మీద ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు సీరియస్ ఉన్నారు. దాని మీద కూడా రిపోర్ట్ ఉంది. పూర్తి చేయించుకున్న తర్వాత దాని మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఒకటి ఆయన ఏమంటుండు, నేను శాసనసభ్యుని కాబట్టి నేను పోతున్నా వస్తున్నా. ముఖ్యమంత్రి గారి దగ్గరికి చాలా మంది వస్తారు అభివృద్ధి పనుల కోసం. మర్రి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, మల్లారెడ్డి గారు వచ్చారు. అందులో బాగా నేను వచ్చినా కానీ నేను పార్టీ చేరలే అంటున్నాడు. మేము ఆయన అంటున్నాడు. ఇప్పుడు నిన్ను చూడు, ఈరోజు తీసుకోండి మీరు. అరే రేవంత్ రెడ్డి గారే కండు వేసిండు అన్న. ఆయన అంటుండు. రేవంత్ రెడ్డి గారు అదే మీరు 10 మందికి కండు వేసి వాళ్ళని కన్ఫ్యూజన్ లో చేసి ఆయన మైపాల్ రెడ్డి గారు సమస్య కాదండి. మైపాల్ రెడ్డి గారు అన్నారు, మేము కన్వేషన్ మేము అన్నాం. ఒకవేళ మా పార్టీ పరంగా ఆయన మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. దాంట్లో ఏమాత్రం లేదు, అనుమానపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ పార్టీ నాయకుడు మీ పార్టీ ఎమ్మెల్యేనే కాదన్నప్పుడు అసలు ఆయన మీద ఆయన మీ అంటున్నాడు, పార్టీ నేను action పార్టీ తీసుకుంటే- కాదన్నప్పుడు కాదు ఊరు నాయన. ఇప్పుడు కన్ను వేసుకున్న తర్వాత పార్టీ మారినట్టే కదా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, తర్వాత ఆయన హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు కోర్టులు కేసు వేశారు కదా. అంటున్నప్పుడు ఈయన మైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సభ్యుడా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ సభ్యుడా? కాంగ్రెస్ పార్టీ సభ్యుడే కదా. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినప్పుడు దాని మీద ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. దాంట్లో అనుమానం రెడ్డా గడ్డ ఇది ఉండదు లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి పార్టీ నిర్ణయాలు వేరు. ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు మా ఏఐసిసి నుంచి. పార్టీ క్లియర్గా చెప్పింది, కులాపరంగా ఏదన్నా కానీ అడుగుదడుగులు ఉన్న ఏదన్నా ఎవరు చేసినా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరినైనా తీసుకున్నా సస్పెండ్ చేయండి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అన్నట్టు ఈరోజు దేశానికి మేము దళితుని ముఖ్యమంత్రి దేశాన్ని అధ్యక్షుని చేసినాం. రాజయ్య గారిని తీసుకుపోయి బండకెట్టారు. కనీసము బీసీ కనీసం ఇప్పుడు ఇంకోటి మేడం, బీసీ కుటుంబ సమగ్ర సర్వే జరిగింది, కులగణన జరిగింది నెల్లూరు. కేసీఆర్ గారు ఎందుకు పాల్గొనలేదండి? కేటీఆర్ గారు ఎందుకు పాల్గొనలేదండి? చెప్పండి. అంటే మీరు బీసీలకు వ్యతిరేకమా అనుకూలమా? మేము బీసీ అధ్యక్షుని చేసినాం, మేము బీసీలకు సముచిత స్థానం ఇస్తున్నాం. కనీసం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న బీసీని చేసిండ్రా? పోనీ టీఆర్ఎస్ పార్టీని ఒక బీసీ అధ్యక్షుని చేయండి, ఒక దళితుని చేయండి. ఈ రోజు యాదగిరి గారు ఆన్సర్ చెప్తాను. ఫైనల్ గా నిజంగా మీ పార్టీలో రెడ్ల రాజ్యం నడుస్తుందా లేదా అనేది ఒక క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు కాబట్టి కొత్తగా మార్పులు చేర్పులు కూడా ఏమైనా ఉండబోతున్నాయి? కంపల్సరీ ఉంటాయి, మార్పులు కంపల్సరీ అవుతాయి. ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు ఈరోజు 42% మేము శాసనసభలో పెట్టి మేము చట్టం తీసుకొస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం తీసుకొస్తుంది. దీంట్లో ఏం మాత్రం అనుమానం లేదు. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని వెనక తీసుకునే సమస్య లేదు. క్యాబినెట్లో ఎస్సీ మంత్రులు ఉన్నారు, ఓసీ మంత్రులు ఉన్నారు, బీసీ మంత్రులు ఉన్నారు. మిత్రుడు ఏమన్నాడంటే ఒకటి మేడం మీరు వినండి, ఒక్కటి వినండి లేదు వినండి. ముఖ్యమంత్రి మిత్రుడు ఏమన్నాడు, మీరేమంటున్నారు వినాలా? మీరు అన్నది చెప్తున్నారు. నేను మిత్రుడు ఆయన అన్నదే చెప్తున్నాను. నేను ఏమన్నా మీరు ఏదో తూతు మంత్రం చేసుకుంటారు, మళ్ళీ పార్లమెంట్ పంపించడం కాదు చెయ్యదు, అది అయితే కాదు అనేది అని అన్నాడు. కేంద్ర ప్రభుత్వంలో మీరేగా. ఒకటి మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినరు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అయ్యకపోయినా మేము అమలు చేస్తామన్నాడు. మీరు తీయండి. మేము ఏమన్నా పార్టీ పరంగా ఇప్పుడు పార్టీ పరంగా న్యాయం చేస్తాడు. శాసనసభలు తీసుకున్న తర్వాత 40% మేము ఇచ్చుడే కదా. నువ్వే అన్నావు కదా, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉన్నప్పుడు మేము తీసుకుంటున్నాము. ఒక నిర్ణయం కాదు కదా క్యాబినెట్ అనేది. సమతుల్యం ఉన్నట్టు అన్ని వర్గాలు ఉన్నటువంటి క్యాబినెట్ కదా అది. ముఖ్యమంత్రి క్లియర్ చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమలు చేసినా చేయకపోయినా పార్లమెంట్ చట్టం తీసుకోకపోయినా మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పారు. ఎస్ మీరు ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ తరఫున, టీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ పరంగా ఇవ్వండి. ఇప్పుడు మీరు అన్నారు మేడం, మీరు ఏమన్నారు, మీరు రెడ్ల పార్టీ అని అన్నారు. ఓకే, మేము రెడ్డి పార్టీ, మా రేవంత్ రెడ్డి గారు మాకు బీసీల దేవుడు. ఈరోజు రెడ్డి అయినప్పటికీ కూడా మా కోసం కొట్లాడుతున్నాడు. ఈరోజు మా కోసం కొట్లాడినప్పుడు కొన్ని వర్గాలు వ్యతిరేకించినాయి. ఎంత ఆయనకు ఇబ్బంది ఉన్నా కానీ కూడా ఆయన అగ్రనాయకత్వం తీసుకుని నిర్ణయానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాడు. కానీ రెడ్ల అనే సమస్య కాదు ఇక్కడ, వ్యక్తి ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ నాయకుడు తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా జరిగింది.
ఎవరన్నా కాకుండా మా పార్టీ విధానంలో మేము 42% ఇస్తున్నాం బీసీలకు, కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇస్తున్నాము. మీరు భారతీయ జనతా పార్టీని ఒకటే అడుగుతున్నాను, ఈడబ్ల్యూఎస్ కోటను గత 3 సంవత్సరాల కింద ఈడబ్ల్యూఎస్ కోట తీసుకొచ్చి ఎవరు కొంప మునుగుతుంది? మన బీసీలే కదా, ఎస్సీ బీసీలే కదా కొంప దిగుతుంది. ఆయననేమో 12% వెతకపిక్కిండు, ఈయననేమో ఈడబ్ల్యూఎస్ పెట్టిండు. పూర్తిగా భారతీయ జనతా పార్టీ కానీ భారత రాష్ట్ర సమితి కానీ ఒకటే. వీళ్ళు ఎప్పుడు కూడా బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారంలో అవకాశాలు ఇవ్వరు. నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళందరికీ మిత్రులకు చెప్తున్నా, వాళ్ళు బీసీనే ప్రధానం చేసాము అని చెప్తుంటే మీరు వాళ్ళకి బడుగు బలైన ఇప్పుడు మేమన్నా బీసీని ప్రధానమంత్రి చేస్తున్నానంటే ఆయన బీసా ఓసే తెలియని పరిస్థితిలో మేమున్నాం. మీరున్నారు కానీ దేశం మొత్తం తెలుసు కదా. ఎప్పుడు కూడా బీసీ ముఖ్యం, బీసీ అన్నాడు కదా, బీసీ కదా సంస్కారం ఇట్లుంటది. దేశానికి ఒక బీసీ దేశానికి ఒక నిమిషం ఆగు. పబ్లిక్ మీటింగ్ అనుకున్నావా? ఇదేమన్నా పబ్లిక్ మీటింగా? మైక్ పట్టుకొని దంచనికే వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు నేనేమంటున్నా మేడం, ఈరోజు ఒక బీసీ దేశానికి 3 సార్లు ప్రధానమంత్రి అయ్యి నిష్పక్షపాతంగా ఈరోజు ప్రజలకు పరిపాలన అందిస్తున్నాడు. అవినీతి